విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ కొంతమంది ఎంత ఇంట్రెస్ట్ గా చెప్తుంటే కూడా ఆపేస్తుంటారు మధ్యలో. అవునండి. నాకు తెలుసు లేరా, నాకు తెలుసు, ఇవి చెప్తున్నావా అంటారు. Correct. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ చెప్పనివ్వడు, ఈయన నేర్చుకొనివ్వడు, అక్కడ ఉన్న ఇంకా ఇద్దరు ముగ్గురు ఏవైతే వినడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతుందండి. సో అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. మీకు అందరికి మార్షల్ ఆర్ట్స్ బ్రూస్లీ తెలిసే ఉంటుంది. బ్రూస్లీ ఒక అద్భుతమైన మంచి వక్త కూడా, అంటే నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ గా మంచి వక్త కూడా, తను మంచి ఇన్స్పిరేషనల్ స్పీకర్. సో ఒకసారి తను ఇట్లాగే కాలేజీలో పిల్లలతో చెప్తూ ఒక మంచి స్టోరీ చెప్పారు. ఈ జపాన్, ఈ కొరియా, వీళ్ళంటి చైనా దేశాల్లో జెన్ గురూస్ అని ఉంటారు. రైట్? ఆ గురువులు అంటే వాళ్ళకి సొసైటీలో మన దగ్గర ఇట్లా ఆధ్యాత్మిక గురువులు, అక్కడ జెన్ గురూస్ అంటూ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతుంటారు జనాలంతా కూడా. సో ఒక ఏరియాలో ఒక సాధారణ వ్యక్తి, చాలా నార్మల్ గా ఉండే వ్యక్తి సడన్ గా ఒక గురువులాగా మారిపోయాడు. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు వచ్చింది, ఆయనకు ఒక ఆశ్రమము, అందరూ ఎంతో మంది ఫాలోవర్స్, ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్రొఫెసర్ గమనిస్తూ ఉన్నాడు. అంటే మొదటి నుంచి ఎప్పటి నుంచో ఆ ప్రొఫెసర్ ఇతనికి తెలుసు. అదేంటి ఈ వ్యక్తి మొన్నటి వరకు కూడా మామూలు వ్యక్తే కదా, ఎందుకు ఇలా సడన్ గా గురువు అయిపోయాడని ఒక ప్రశ్న ఆయన మైండ్ లో ఉండిపోయింది. సో ఒకరోజు ఆ గురువు గారు వీళ్ళ ప్రొఫెసర్ గారు ఇంటి ముందు నుంచి వెళ్తుంటే తను ఉండబట్టలేక వెళ్ళి అడిగాడు, నీ సీక్రెట్ ఏంటి అని. అంటే సరే చెప్తాను కానీ నాతో పాటు మా ఆశ్రమం దాకా రాగలవా అంటే సరే అని చెప్పేసి వస్తాడు తను కూడా. సో ఇద్దరు వెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నాక అప్పుడు గురువు గారు టీ తాగుతారని ఆఫర్ చేస్తే సరే అంటారు. సో మన గురువు గారు వెళ్ళి ఒక కెటిల్ నిండా టీ పోసుకుని ఒక కప్పు సాసర పట్టుకొని వస్తారు. వచ్చి ఇలాగే ఒక టేబుల్ మీద సాసర పెట్టి కప్పు పెట్టి టీ పోయడం ప్రారంభిస్తారు. టీ పోస్తుంటారు, కప్పు నిండిపోయాక ఏమవుతుంది, టీ పోస్తారు, అప్పుడు ఏమవుతుంది, స్పిల్ అయిపోయి సాసర మీద పడ్డం మొదలెడుతుంది. అలాగే పోస్తూ ఉంటారు, సాసర కూడా నిండిపోతుంది. సాసరలోంచి అలాగే టేబుల్ మీద కూడా వచ్చేస్తుంది. ఆ టేబుల్ పై నుంచి కూడా కారు కిందకి తన కాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పటిదాకా చూస్తున్న ప్రొఫెసర్ సడన్ గా కోపం వచ్చి, ఏంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అది ఇప్పుడే నిండిపోయింది కదా, ఇంకా పోస్తూనే ఉన్నావు అని చెప్పి సీరియస్ గా అడుగుతాడు. అప్పుడు మన గురువు గారు పోయడం ఆపి నవ్వడం మొదలెడతాడు. సో ఇంకా కోపం వస్తుంది ప్రొఫెసర్కి, అదేంటే నువ్వు చేసింది పెద్ద తప్పు, మళ్ళీ నవ్వుతున్నావు అంటే. అప్పుడు గురువు గారు ప్రశాంతంగా కూర్చోబెట్టి నవ్వు చెప్తూ ఉంటారనమాట. కప్పు నిండుగా ఉన్నప్పుడు నేను పోస్తే ఏమైంది, ఒలికిపోయింది, లోపలికి ఏమైనా పోయిందా, ఒక చుక్క కూడా పోలేదు. అట్లాగే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ మైండ్ నిండా ఆలోచనలతో వచ్చావు. ఈయన ఎందుకు గొప్పవాడయ్యాడు, ఇది చేశాడా అది చేశాడా, 100 ఆలోచనలు పెట్టుకొని వచ్చావు. అప్పుడు నేను ఏం చెప్పినా నీ మైండ్ లోకి వెళ్తుందా? లేదు. నువ్వు ఓపెన్ మైండ్ తో లేవు. అటువంటప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే నువ్వు మైండ్ ఖాళీ చేసుకుని ఓపెన్ మైండ్ తో వింటావో అప్పుడు నేను చెప్పింది నీ మైండ్ లోకి వెళ్తుంది అని ఆ ఎగ్జాంపుల్ తో చెప్పి చూపించాడు అనమాట. సో మనం అందుకే మనం ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ మైండ్ ఉన్నవాడికే మనం చెప్పగలము. అంటే ఒక 100 మంది ఉంటే 100 మంది వింటారు అనేది మనం మిథ్య అండి. మనం గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్ళగలం కానీ తాగాల్సింది గుర్రమే. సో అలాగే మనం అందరూ వింటారని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ వినే వాళ్ళకి మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. సో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ముందు నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయమా, లేకపోతే ఓన్లీ యుద్ధంలోనే కలిసారా? ముందు నుంచి ఎప్పటి నుంచో పరిచయం కదా. కానీ భగవద్గీత ఎప్పుడు బోధిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి? యుద్ధం స్టార్టింగ్ లో బోధిస్తాడు. మరి ముందే చెప్పొచ్చుగా, సందర్భం రాలే కాబట్టి అప్పుడు చెప్పినా అర్థం కాదు అర్జునుడికి. అక్కడ యుద్ధం అక్కడ వచ్చి అక్కడ సిచ్యువేషన్ చూసి అందరూ మన వాళ్ళు ఎదురుగా ఉన్నారు, నేను ఇప్పుడు ఫేస్ చేయాలి, ఆ సందర్భంలో అర్జునుడికి చెప్తే అర్థం అవుతుంది. కానీ ఇంటి దగ్గర ముందే బయలుదేరేటప్పుడు నేను చెప్పాడు అనుకోండి, పదభావ చూసుకుందాం. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రెడీగా, అంటే వినేవాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఎంతమంది చెప్పినా కూడా వింటారండి. అదర్వైజ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ టైం. ఇందాక మీరు అన్నది సందర్భం సమయం కోసం ఎదురు చూడాల్సిందే.